సంగారెడ్డి పట్టణం 38వ వార్డులో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. జిల్లా అధ్యక్షురాలు బొంగుల ఉమారాణి. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో పార్టీ కార్యాలయంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు బొంగుల ఉమారాణి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు బొంగుల ఉమారాణి మాట్లాడుతూ సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో 38వ వార్డులో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. వార్డులో అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా నీటి సమస్య, డ్రైనేజీ, విద్యుత్ దీపాలు, ప్రజల సమస్యలు అన్నింటికీ ముందుండి మేము పనిచేస్తాం. ఒక్కసారి ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇచ్చి అభివృద్ధిలో భాగం కావాలని పిలుపునిచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు బొంగుల ఉమారాణి కార్యక్రమంలో సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ మహమ్మద్ గౌస్ పాషా, పల్లె ప్రేమ్చంద్, రిటైర్డ్ ఎస్ఐ 11వ పోతిరెడ్డిపల్లి ఉషారాణి, రిటైర్డ్ టీచర్ పద్మ, శోభ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు రాజీనామా చేసి కూడా బరిలోకి దింపుతున్నాము అందరినీ 38 వార్డ్స్ నుంచి ప్రతి ఒక్కరిని. నేను ఒక్క విషయం మీకు విన్నపించుకోవాలనుకుంటున్నాను ప్రజలందరికీ. జగ్గారెడ్డి గారు ప్రతి చోట మీటింగ్ పెట్టి పబ్లిక్కి డబ్బులు ఇట్లా విసిరేస్తున్నాడు. తను అలా వేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అది సొంత డబ్బులు అయితే తను పబ్లిక్కి సేవ చేయాలనుకుంటే తను పర్సనల్గా వెళ్ళి కలిసి ఇవ్వచ్చు. అది పబ్లిసిటీ చేయాలని ఏం లేదు కదా, పబ్లిసిటీ చేయ అవసరం కూడా లేదు. అంతకుమించి తన ఓన్ డబ్బులు అయితే వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే వెళ్ళి ఇవ్వమని చెప్పండి. అక్కడ బెగ్గర్స్ కూర్చుంటే గుడ్ల దగ్గర ఇట్లా విసిరేస్తున్నాడు డబ్బులు. అది కరెక్ట్ కాదు కదా. డబ్బులు అంటే లక్ష్మీదేవి, అది మనం మొక్కుతాము. అది ఇట్లా విసిరేస్తున్నారు. అందరికీ ఇట్లా 500 విసిరేసుకుంటా, 1000 రూపాయలు విసిరేసుకుంటా, నేను ఇంత నాకు దగ్గర డబ్బులున్నాయని చూపిస్తున్నారు. అది నిజంగా డబ్బులైనా లేకపోతే అవేమైనా దొంగ నోట్లా? ఎందుకని అలా విసిరేస్తున్నారు అతను? అది కరెక్ట్ కాదు కదా. సార్ పెద్ద ఆయన అర్థం చేసుకోవాలి ఆ విషయము. అది ఆయనకు అర్థమవుతుందా లేదా అనేది నాకు క్లారిటీ వస్తలేదు. ఇప్పటివరకు ఎవరు క్వశ్చన్ చేయలేదు ఇది ఎందుకు చేయట్లేదు. ఇంకొకటి, ప్రతి ఒక్క వార్డులో చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెత్త బండి వస్తుంది ఏదో టైంలో 12:01కి ప్రశాంత్ నగర్ కాలనీలో 1 o'clock వస్తుంది. ఇది రైట్ కాదు కదా. మార్నింగే రావాలి కదా 8 వరకు. అది రావట్లేదు. ఏ కౌన్సిలర్ అండి కరెక్ట్ పని చేస్తున్నారు? ఒక్క కౌన్సిలర్ కూడా కరెక్ట్ చేస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ మీటింగ్స్ ఇప్పుడే ప్రచారం చేసుకుంటున్నారు. సరే చేసుకొని మళ్ళా మొన్న మీటింగ్ గంజి మైదానంలో మీటింగ్ జరిగింది. ఆ రోజు తను ఏమంటున్నట్టే ఓట్లు వేసిన వాళ్ళు చేయలేవటండి, ఓటు వేయని వాళ్ళు మా దగ్గరికి రావద్దు, మా దగ్గర మాట్లాడవద్దు అని అన్నాడు. ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు కూడా ఉంటారు, వినే ఉంటారు. అది రాంగ్. ఎవరైనా సరే ఓటు వేసినాం మేము వేయలేము అని చెప్పరు. అందరికి ఇప్పుడు అర్థమవుతుంది. అందరు ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు, అందరికి అర్థమవుతుంది. పైసలతోన ఓట్లు కొనొద్దు దయచేసి. ప్రతి ఒక్క ప్రజలకు నేను విన్నపించుకుంటున్నా, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ. ఒకవేళ చదువుకోని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా దయచేసి చెప్పండి. ఎందుకంటే ఒక ఓటు నుంచి ఒక మంచి నాయకులను ఎంచుకోండి. అంతేగాని డబ్బుకి ఈరోజు ఒక ఓటుకి 1000 రూపాయలు ఇస్తున్నారు, 5000 ఇస్తున్నారు కదా మేము ఓటు అమ్ముకుంటామంటే అది కరెక్ట్ కాదు. ఒక లీడరు అవినీతి కోసం ఆ డబ్బులు ఈరోజు పెడతాడు, ఒక సంవత్సరంలోపు మళ్ళీ అది సంపాదించుకోనికి దొంగ పనులు ఎన్నో చేస్తాడు. అది రైట్ కాదు కదా. వాడు తను డబ్బులు పెట్టకుండా గెలిచిండు అనుకోండి, మీకు 100% వర్క్ చేయడానికి మీ ముందుకు వస్తాడు. మా పార్టీ తరఫు నుంచి మేమైతే ఈ న్యాయంగా మేము ధర్మంగా మేము పోటీ చేస్తాము. మేము పబ్లిక్కి ఇదే చెప్తున్నాము. మా నుంచి మేము కోరుకునేది ఒకటే, చదువు మళ్ళా వైద్యము, ఇవి 2 100% మేము ఇస్తాము ప్రజలకు. మా నుంచి తరఫు నుంచి కౌన్సిలర్గా నిలబడే ప్రతి ఒక్కరి చోటు నుంచి, ప్రతి ఒక్కరి వార్డు నుంచి, ప్రతి ఒక్క పర్సన్ నుంచి ఎవరైనా కానీ గెలిచినా ఓడిపోయినా మేము వర్క్ చేస్తాము. వర్క్ చేసి వాళ్ళకి ఏందో మేము చూపిస్తాము. ఎనీ టైం రాత్రి 12 కానీ 1 కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మా పార్టీ తరఫు నుంచి మేమందరం వచ్చి మాట్లాడతాము, మేము ఫైట్ చేస్తాము. కానీ ఇక్కడ నాకు ఇదొక్కటి మాత్రం క్వశ్చన్గా మారింది. ఈ జగ్గారెడ్డి గారు చేస్తున్న ఈ అవినీతిని ఇది ఒక్కటి అరికట్టండి. వారు తను పర్సనల్గా ఏమైనా చేసుకోవాలంటే చేసుకోమని చెప్పండి. కానీ ఇట్లా పబ్లిక్లా పైసలు ఇట్లా విసిరేయడం కరెక్ట్ కాదు. ఇది మాత్రం నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మా పార్టీ తరఫు నుంచి 38 వార్డుల నుంచి ప్రతి ఒక్కరు నిలబడుతున్నారు. అతను మాట్లాడతారు. నేను కాకతీయ నగర్ 11th వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. నేను 2018లో రిటైర్ అయినా. మా ఏరియాలో ఈ
ఈ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపి దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అయిన తర్వాత మా 11th వార్డుకు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. రోడ్డును పునరుద్ధరించారు. మట్టి రోడ్డు అట్లనే దుమ్ముతోని ఆ కాలనీ ప్రజలందరూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. నీళ్ళ పైపులు వేసారు. దానికి మామూలు గేట్ వాళ్ళు ఫిట్ చేస్తే ఆ వాటర్ సప్లై అయ్యేది. ఆ గేట్ వాళ్ళు కూడా వేయలేకపోయారు వాళ్ళు 2 టర్ములలో కూడా. సైడ్ డ్రైన్స్ పునరుద్ధరించలేదు. ఇవన్నీ మౌలిక వసతులు కల్పిస్తామని, అక్కడ పార్కులు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అవన్నీ కూడా వాళ్ళు సకాలంలో పూర్తి చేయలేకపోయారు. దానివల్ల కాలనీ వాసులకు ఇన్కన్వీనియంట్ అవుతుంది. ఆ పార్కులు పునరుద్ధరిస్తే ఆ కాలనీ వాసులు యోగా కానీ వ్యాయామం కానీ అక్కడ పార్కు కానీ చేసేవాళ్ళు. నల్ల చెరువు అనేది ఉంది బతుకమ్మ కుంట, అది దానికి బాగు చేస్తామని చెప్పేసి గతంలో వీళ్ళు వాగ్దానం చేశారు. అక్కడ పోవడానికి పెద్ద లేడీస్ పోవాలంటే చాలా ఇబ్బంది అవుతున్నది. ఆ పొదలతో కూడుకొని అక్కడ విష సర్పాలు అవి ఇవి నేను అది గెలిచిన తర్వాత నేను నల్ల చెరువును బాగు చేయిస్తా, ఆ పార్కులను బాగు చేయిస్తా, రోడ్డు పనులు కంప్లీట్ చేయిస్తా, సైడ్ డ్రైన్స్ కంప్లీట్ చేయిస్తా, మంచినీటిని నిరంతరాయంగా చేయడానికి నేను పాటుపడతా. ఇదే విధంగా కాలనీ వాసులకు నేను కాకతీయ నగర్లో అందుబాటులో ఉంటా. 24 hours నేను వాళ్ళకి అందుబాటులో ఉండి, నేను అక్కడ 4 కాలనీలు ఉంటాయి. పోతిరెడ్డిపల్లి కొంచెం ఉంటుంది, కాకతీయ నగరు, ఆదర్శ నగరు, రెడ్డి కాలనీ, శిల్పా వెంచర్. ఈ కాలనీ వాసులు అందరూ ఎంప్లాయీస్, ఉన్నత చదువుకున్న వాళ్ళు, అత్యధిక చదువుకున్న ఎంప్లాయీస్ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, విఘ్నులు, వాళ్ళకి తెలుసు. ఇప్పటిదాకా మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం పోతుంటే వాళ్ళ వెహికల్ పోతుంటే రోడ్డు చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు కూడా సఫరర్సే, వాళ్ళు కూడా బాధితులే. ఎంత గతంలో టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అసలే వాళ్ళు పట్టించుకోలేదు 11th వార్డును. వాళ్ళ స్వార్థానికి వచ్చిన ఫండ్స్ను వాడుకున్నట్టుగా తెలుస్తున్నది. కాబట్టి నేను గెలిచిన తర్వాత ఇవన్నీ మా మౌలిక వసతులు అమలు చేయడానికి ఎల్లవేళలా నేను కృషి చేస్తా. మీకు అందుబాటులో ఉంటా. నాకు ఒక అవకాశం కల్పించండి, నాకు సేవ చేసుకునే భాగ్యం కలిగించండి. ధన్యవాదాలు. మా పార్టీ నుంచి 38 వార్డ్స్ ఉన్నాయి సంగారెడ్డి మున్సిపాలిటీలో. ప్రతి పార్టీ నుంచి ప్రతి వార్డు నుంచి మా క్యాండిడేట్ నిలబెడతారు. ఖచ్చితంగా గెలిచే అవకాశం చేసుకుంటాం. మేము మా పార్టీకి మేము గెలిపించుకుంటాం. ప్రతి వరకు మేము ట్రై చేస్తున్నాం. అన్ని పార్టీలకు గెలుపుతో ట్రై చేస్తున్నాం మా పార్టీతో.